శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి వారి జీవితంలో కలిసి వచ్చే దశలు ఏమిటి, వారి జీవితంలో ఏ వయసులో స్థిరపడగలరు, వీరికి కలిసి వచ్చే అంశాలు ఏమిటి, చివరిగా వీళ్ళు ఎటువంటి అదృష్టరత్నం కానీ రుద్రాక్ష కానీ ధరించడం వల్ల జీవితం బాగా అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది అన్న మొదలగు విషయాలు క్లుప్తంగా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మేషరాశి అంటేనే ఇది ఒక అగ్నితత్వ రాశి, చరరాశి. ఈ కారణం వల్ల ఈ రాశిలో జన్మించిన వారు సాధారణంగా పుట్టిన ప్రదేశంలో కన్నా ఆ పుట్టిన ప్రదేశం నుంచి వేరే ప్రాంతం మారిన తర్వాత బాగా స్థిరపడగలిగి ఉంటారు. అలాగే వీళ్ళు స్వతంత్ర వృత్తుల్లో బాగా రాణించగలుగుతూ ఉంటారు. ఒకరి కింద పనిచేయడం కన్నా వీళ్ళే స్వతంత్రంగా ఒక వ్యవస్థను స్థాపించి దానిని అభివృద్ధి పరుస్తూ 10 మందికి అభివృద్ధి చెందేలాగా 10 మందికి ఉపాధి కల్పించే విధంగా వీళ్ళ జీవితం సాగినప్పుడు వీళ్ళ సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతూ ఉంటారు. వీరి జీవితంలో ముఖ్యంగా వారి వృత్తి సంబంధించిన వ్యవహారంలో 3 రకాలుగా వీళ్ళ జీవితం మార్పు చెందడం జరుగుతూ ఉంటుంది. బాల్యంలో అంటే చదువుకునే టైంలో ఇంచుమించుగా 26-27 సంవత్సరాల దాకా ఒక విధంగా సాగుతుంటుంది. మధ్యకాలం చాలా స్పీడ్గా చాలా యాక్టివ్గా మంచి ధనం సంపాదిస్తూ జీవితంలో ఎక్కువ శ్రమ పడినట్టుగా ఉంటుంది. చివరి జీవితం మరి వాళ్ళ యొక్క గత జీవితంలో చేసిన దాన్ని బట్టి ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. సో ఏదైనా వీళ్ళ జీవితంలో ఒకే వృత్తిలో కంటిన్యూ అవడం జరగదు. ఒక వృత్తిలో జీవితాన్ని ప్రారంభించి వేరే వృత్తిలోకి ఎండ్ చేయడం జరుగుతుంటుంది. వారి జాయి బట్టి కొంతమంది రాజకీయ రంగంలోకి రావడం కానీ, లేదా కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఉన్నత స్థాయి ఉద్యోగంలో కానీ ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగంలో ప్రవేశించిన ఏదైనా పెద్ద ప్రైవేట్ సంస్థలో పనిచేసిన సాధారణ స్థాయిలో ప్రవేశించి 3 సార్లు వీళ్ళ జీవితంలో హైక్ అంటే ప్రమోషన్ రావడం జరుగుతుంటుంది. మరి మేషరాశి వారికి ఈ లగ్నంలో కానీ ఈ రాశిలో కానీ జన్మించిన వారి జీవన విధానం ఏ విధంగా ఉంటుందని ప్రయత్నం చేసినప్పుడు ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి సాధారణంగా అశ్విని నక్షత్రంలో జన్మించి మేషరాశి మేషలగ్నం అయిన వాడికి కొన్ని సందర్భాల్లో వీళ్ళు మేష లగ్నంలో జన్మించి మరి లగ్నం అశ్విని నక్షత్రం మీద పడి ఉన్న వారికి కూడా కొంతవరకు వారి యొక్క జీవిత దశ కేతు మహాదశతో ప్రారంభమవుతూ ఉంటుంది. సో ఈ కేతు మహాదశతో జీవితం ప్రారంభించడం వలన ఇంచుమించుగా వాడు పుట్టిన పాదాన్ని బట్టి ఒక సంవత్సరం నుంచి 7 సంవత్సరాల దాకా ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సమయంలో కామన్గా ఇది బాల్య దశ కాబట్టి పెద్దగా ఏమీ అంతా కామన్గా నడుస్తూ ఉంటుంది అందులాగే. అయితే ఏంటంటే వీళ్ళకి బాల్యం తర్వాత వచ్చినటువంటిది ఈ శుక్ర మహాదశ. ముఖ్యంగా ఈ శుక్ర మహాదశ 20 సంవత్సరాలు ఉంటుంది. వీళ్ళకి ఇంచుమించుగా వీళ్ళు 25, 26, 27 సంవత్సరాల లోపు వరకు కూడా కొంతమందికి ఈ శుక్ర మహాదశ నడుస్తూ ఉంటుంది. ఈ శుక్ర మహాదశలో ఏంటంటే వీళ్ళకి ఆ సమయంలో వీళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి బాగా కలిసి రావడం వల్ల జీవితంలో వీళ్ళు చాలా గారాభంగా ఎటువంటి లోటు తెలియకుండా పెరగడం జరుగుతుంటుంది. బాల్యం నుంచే వీళ్ళకి అన్ని సౌకర్యాలు, వాహన యోగం అన్నీ రావడం వల్ల కొద్దిగా ఆ సమయంలో సరైనటువంటి క్రమశిక్షణ లేకపోవడం వల్ల అయితేనే, పేరెంట్స్ ఇద్దరు ఉద్యోగం చేయడం వలన అయితేనే వీళ్ళ యొక్క ఈ చదువుకునే దశ 2వ దశ ఎప్పుడూ కూడా చదువు మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ దశలో కొద్దిగా స్ట్రగుల్ రావడం వల్ల ఇంచుమించుగా 26వ సంవత్సరం దాకా పెద్దగా జీవితంలో సెటిల్మెంట్ కాలేకపోతుంటారు. మరి సాధారణంగా 27 అంటే కుజుడికి సంబంధించిన సంఖ్య 9 కాబట్టి 27వ సంవత్సరం దాటిన దగ్గర నుంచి వీళ్ళ జీవితంలో లైఫ్లో సక్సెస్ అవ్వడం ప్రారంభమవుతుంది. అప్పుడు వారి యొక్క స్థితిని బట్టి కొంతమంది 27వ సంవత్సరం దాటిన తర్వాత స్వతంత్ర వృత్తిలోకి రావడం జరుగుతూ ఉంటుంది.
లేదంటే కొంతమంది అప్పటిదాకా పేరెంట్స్ అయితే అంటే ఫాదర్ ఏ వృత్తి అయితే చేస్తుంటారో కన్స్ట్రక్షనా, రియల్ ఎస్టేటా, ఏదైనా ఇండస్ట్రియలిస్టా, లేదంటే రాజకీయంలో ఉన్నారో దాన్ని బట్టి ఫర్ ది సేమ్ టైంలో అదే వృత్తి కంటిన్యూ అవ్వడం కూడా జరుగుతుంటుంది. అది డాక్టర్లు అవ్వచ్చు, న్యాయవాదులు కూడా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మేషరాశిలో రవి ఉచ్చస్థితి పొందుంటాడు. తండ్రి కారకుడు రవి అక్కడ ఉచ్చస్థితి పొందడం వల్ల మేషరాశి వాడు సాధారణంగా వారసత్వంగా వచ్చే వృత్తిని కానీ తండ్రి గారి వృత్తిని కానీ అనుసరించడం జరుగుతుంటుంది. ఆ కారణం వల్ల ఏంటంటే వీళ్ళు 26, 27 సంవత్సరం నుంచి జీవితంలో బాగా స్థిరపడి అక్కడి నుంచి సక్సెస్ అవుతారు. లేదా అదే టైంలో ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేస్తుంటే ఇంచుమించుగా గవర్నమెంట్ సర్వీస్ లాంటిది ఆ సమయంలో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళకి ఈ శుక్ర మహాదశ తర్వాత వచ్చే రవి మహాదశ ఇది సాధారణంగా 6 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఈ 6 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వ సంబంధించిన కార్యక్రమాలు కానీ పొలిటికల్లో కొంతమంది వారు వారసత్వంగా ఉంటే వెళ్ళడం కానీ లేదంటే ఏదన్నా వాళ్ళ తండ్రి గారి వృత్తి చేపట్టడం, వీళ్ళు వ్యక్తిగతంగా అయితే వీళ్ళు స్వతంత్రంగానే ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంటుంది. ఇంచుమించుగా ఈ 27, 33 సంవత్సరాల మధ్యలోనే వీళ్ళు ఇంచుమించుగా లైఫ్లో సెటిల్ అయిపోతుంటారు. చాలామందికి అదే టైంలో ఇంచుమించుగా వివాహం కూడా జరిగే అవకాశం ఉంది. మరి ప్రస్తుత సమయంలో అయితే మరి కొంతమంది ఈ విదేశయానం కూడా చేసే అవకాశం ఉంటుంది. 26వ సంవత్సరం, 24వ సంవత్సరంలో మధ్యకాలంలో అది వాళ్ళ స్థాయిని బట్టి ఉంటుంది. 27 నుంచి 33 వరకు జరిగే రవి దశలోనే ఇంచుమించుగా జాతకుడు ఒక మంచి సెటిల్మెంట్ పొందుతూ ఉంటాడు. ఈలోగా సెటిల్ అయినట్టు 33 తర్వాత ఇంకా పెద్దగా అప్పటిదాకా సెటిల్ అవ్వని వాళ్ళు ఎవరన్నా ఉంటే దాని తర్వాత వాళ్ళు ఖచ్చితంగా చాలా స్ట్రగుల్ పడవలసి ఉంటుంది. కాబట్టి ఏదైనా వీళ్ళు రవి దశలోనే సెటిల్ అయిపోవడం మంచిది. దాని తర్వాత వచ్చినటువంటి చంద్ర మహాదశ ఒక 10 సంవత్సరాలు ఉంటుందన్నమాట. అంటే ఇంచుమించుగా వీళ్ళకి 33 నుంచి 43 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. ఈ సమయంలోనే వాళ్ళు గృహ నిర్మాణం చేసుకోవడం, వాహన యోగం, పిల్లల్ని సెటిల్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే సాధారణంగా వీళ్ళకి ఎక్కువ శాతం ఈ మేషలగ్నం వాళ్ళకి చాలా వరకు వివాహం, సంతానం తొందరగా కలగడం వల్ల వీళ్ళ బాధ్యతల నుంచి కూడా తొందరగానే బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా 46 దాకా చంద్రుడు, అక్కడ నుంచి 7 సంవత్సరాలు కుజ మహాదశ అంటే 53 సంవత్సరాల నాటికి చాలా వరకు వీళ్ళ జీవితం అక్కడ దాకా చాలా స్టెబిలిటీగా, చాలా నిజాయితీగా, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్తూ ఉంటుంది. ఇంచుమించుగా అక్కడికే వీళ్ళు బాగా ఒక స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది. సరిగ్గా అదే టైంలో 53వ సంవత్సరం, 54 సంవత్సరాల తర్వాత రాహు మహాదశ అనే దశ వస్తుంది. ఇది 18 సంవత్సరాలు ఉంటుంది సాధారణంగా. అంటే ఇంచుమించుగా 72 సంవత్సరాల దాకా వీళ్ళు ఏదో విధంగా జీవితాన్ని పైకి తీసుకొస్తూ వాళ్ళతో పాటు వాళ్ళకి సరిపోయే విధంగా, వాళ్ళ సంతానానికి సరిపోయే విధంగా, ఫ్యూచర్లో వాళ్ళ మనవలకు కూడా సరిపోయే విధంగా విపరీతంగా ధనం సంపాదించే ప్రయత్నం చేస్తారు. చాలామంది ఇదే సమయంలో ఒక స్థాయిని మించినటువంటి వ్యాపారాలు చేయడం వల్ల, బాగా ఎవరినైనా నమ్మి మోసపోవడం వల్ల, లేదా దగ్గర బంధువులే వెన్నుపోటు పొడిచి ఇతనికి ఏదో విధంగా ఇబ్బంది పెట్టడం వల్ల అదే సమయంలో ఏదైనా మొత్తం ఆస్తి కోల్పోవడం కానీ, చివరికి మొత్తం సంపాదించంటే పోగొట్టుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఈ సాధారణంగా ఈ రాహు మహాదశలో అంటే సాధారణంగా వీళ్ళకి ఇది ఇంచుమించుగా మనకి 59, 60 సంవత్సరాలు ఆ టైంలో 72 దాకా ఉంటుంటుంది. ఆ టైం దాకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత విపరీతంగా పైకి తీసుకెళ్తాడో ఆ సమయంలో రాహు, ఫర్ ది సేమ్ టైం మళ్ళీ అదే టైంలోనే జాతకుడు మళ్ళీ డౌన్ఫాల్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉంటే దాని తర్వాత జీవితం ఇంకా సెటిల్ అయిపోయినట్టే. దాని తర్వాత వచ్చే గురు మహాదశ అది 16 సంవత్సరాలు ఉంటుంది. బట్ ఎవరికన్నా జాతకంలో 6 దశలు మాత్రమే ఖచ్చితంగా జాతకంలో రాసిపెట్టి ఉంటాయి. ఇంకా 6 దశలు దాటిపోయిన తర్వాత వచ్చినటువంటి దశలు అది వాళ్ళ జాతకుడు అదృష్టాన్ని బట్టి, అతను పూర్వపుణ్యాన్ని బట్టి, అతను చేసుకున్నటువంటి అతని పిల్లల యొక్క అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ మేషరాశి వారి యొక్క జీవిత గమనం ఈ విధంగా సాగుతూ ఉంటుంది. బట్ ఏదైనా వీళ్ళు 3 రకాలుగా వీళ్ళ వృత్తి వ్యవహారాలు ఉంటాయి. ఏదైతే ప్రారంభిస్తారో దాంతో కాకుండా వేరే విషయంలో ఎంటర్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి బాగా కలిసి వచ్చే అదృష్టరత్నం ఏంటంటే, నెంబర్ 1గా వీళ్ళు జీవితంలో రాజకీయంగా ఎదగాలి, ప్రభుత్వ ఉద్యోగపరంగా బాగుండాలంటే కెంపు అంటే రుబీ అనే ఉంగరాన్ని, 3 క్యారెట్ల ఉంగరాన్ని రైట్ హ్యాండ్ ఉంగరం వెళ్ళి ధరించడం శ్రేష్టమైనది. అలాగే జీవితంలో సరిగ్గా స్థిరపడలేకపోతున్నారు, చిన్న స్థాయి కుటుంబంలో జన్మించారు, అన్నదమ్ములతో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి,
భూముల విషయంలో ఇబ్బందులు ఉన్నా, ఏ వృత్తి చేసినా కలిసి రావడం లేదు అనుకున్న వాళ్ళకి ఇంక ఏదన్నా లగ్నంతో కానీ దేంతో కూడా సంబంధం లేకుండా పగడం అనే ఉంగరం ధరించడం వల్ల జీవితంలో వీళ్ళకి భూములు కలిసి వస్తాయి, రక్త సంబంధికులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక ఫైనల్గా వీరు ధరించవలసింది కనక పుష్యరాగం. ఇది జనరల్ ప్రాస్పరిటీగా పనిచేస్తుంటుంది, అదృష్టం కలిసి వస్తుంది. ఈ జాతకుల జీవితంలో మనం ఏ విధంగా కూడా స్థిరపడలేకపోతున్నాం, వివాహం జరగడం లేదు, వివాహం అయినా సంతానం కలగడం లేదు, చేతిలో ఒక రూపాయి కూడా మిగలడం లేదు అనుకున్నటువంటి వారికి కనక పుష్యరాగం అనే ఉంగరాన్ని సుమారుగా 3 క్యారెట్లు మరి కుడి చేయి చూపుడు వేలికి ధరించడం వల్ల అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా మరి అందరికీ ఆల్రౌండ్ స్పాగా బాగుండాలి, ఏ విధంగా కూడా మనం ఇబ్బంది పడకూడదు అనుకున్న వాళ్ళు ఈ 3 కలిపి అంటే కెంపు, కనక పుష్యరాగం, అలాగే పగడం, ఈ 3 కలిపి ఇంచుమించుగా 3 సమాన వెయిట్లో ఉండొచ్చు. ఉన్నటి వాటిని ఒక త్రికోణాకారంలో ఉంగరం చేయించుకొని ధరించడం వల్ల కూడా జాతకుడికి అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళు ప్రతినిత్యం కూడా ఈ అశ్విని, భరణి, కృత్తిక ఏ నక్షత్రం అయినా మేషరాశి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ జీవితంలో హనుమాన్ని ఎక్కువగా పూజించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మరి వీళ్ళకి బాధకుడు లాభాధిపతి శని అవుతున్నాడు కాబట్టి హనుమాన్ని పూజించుకోవడం కంపల్సరిగా. వీళ్ళు ఈ రాశిలో రవి ఉచ్చ పొందుతాడు కాబట్టి రవిగ్రహ అనుగ్రహం తప్పనిసరి. తండ్రి గారిని, పెద్దవాళ్ళని గౌరవించడం, అలాగే ఫర్ ది సేమ్ టైం ప్రతి రోజు సూర్య నమస్కారం కంపల్సరీగా చేసుకుంటూ ఆదిత్య హృదయం లాంటివి చదువుకోవడం వల్ల కంపల్సరీగా వీళ్ళు ఏ చిన్న స్థాయిలో జన్మించినప్పుడు కూడా అటు రాజకీయ రంగంలో కానీ, అటు ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ, లేదంటే అటు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ నెంబర్ 1 స్థాయిగా ఎదిగే అవకాశాలు కేవలం ఈ మేషరాశి వారికి వచ్చినంత విధంగా అదృష్టం మిగతా ఏ రాశి వారికి కూడా రావేమో అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఈ యొక్క రాశి చూసినప్పుడు చిన్న స్థాయిలో కేవలం ఒక భవన కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించి మేషరాశిలో ఉన్నవాళ్ళు కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి మల్టీ బిల్డింగ్లు కట్టిన వాళ్ళు ఇంచుమించుగా హైదరాబాద్లో 50% మంది ఉండే అవకాశం ఉంటుంది. స్వస్తి.